రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత ఆయనను శోధించుటకై వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. దైవ జనాంగం వినండి. సొలొమోను దగ్గరకు ఒక ఆమె వచ్చింది. ఆమె షేబా దేశపు రాణి. ఎందుకు వచ్చిందంటే ఆమె 2 మాటలు వింది. ఒకటి యెహోవా దేవుని గురించి వింది, 2 సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి వింది. ఆమె దగ్గరున్న సమాచారం చెప్పేవాళ్ళు సొలొమోను గురించి చెప్పారు. స్తోత్రం. సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి చెప్పారు. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు. సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి చెబుతూ సొలొమోను దేవుడైన యెహోవాను గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఆమె సొలొమోను వైపు నడవాలనుకుంది. స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన నా ప్రియ సహోదరుని సహోదరుడా, ప్రప్రథమంగా ఈరోజు దేవుడు చెబుతున్న పాయింట్ ఏంటంటే, నీ గురించి ప్రజలు వినాలి. నీ గురించి ప్రజలు ఏమి వినాలంటే, నీకు కీర్తి, నీకు పేరు ప్రతిష్టలు, నీ మంచితనము, నువ్వు చేసే మంచి పనులు, నువ్వు నడిచే మంచి నడవడిక, నీ జీవితంలో నువ్వు తీసుకునే మంచి నిర్ణయాలు, నువ్వు అనుభవించే సక్సెస్ఫుల్ లైఫ్, దీని గురించి ప్రజలు వినాలి. నీకెందుకు ఇంత కీర్తి వచ్చింది, నువ్వెందుకు ఇంత మంచిగా ఉన్నావు, ఇంత మంచిగా ఉండటానికి గల కారణం ఏంటి అంటే నీ దేవుడు కనపడాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనలో రావాల్సినటువంటి మార్పు ఏంటంటే, మన మాట తీరు మారాలి, మన ఆలోచన సరళి మారాలి, మనం చేసే పనులు మారాలి, మనం తీసుకునే నిర్ణయాలు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది వాక్యానుసారమైన జీవితమా కాదా, మనం తీసుకునే నిర్ణయాలు వాక్యానుసారమైనవా కావా. ఆమేన్. ఆ ఒక్క బేస్మెంట్ నువ్వు నేను వేసుకోగలిగితే అందంగా ఇల్లు కట్టేస్తాడు దేవుడు. స్తోత్రం. ఆ ఇల్లు ఏంటంటే మన జీవితమే. హల్లెలూయా. ఆశ్చర్యపోతారు. ఇంత అందమైన నడవడిక, ఇంత అందంగా ఉంటుంది అతని మాట అనేటువంటి మాట నీ గురించి తెలియకుండా నీ చుట్టుపక్కలకి వెళ్ళిపోతుంది. దానిని బట్టి ప్రభువు సంతోషిస్తాడు. షేబా దేశం అంటే మీకు చెప్తా, ఆమె దక్షిణ దేశపు రాణి. ఇజ్రాయేల్ దేశానికి దక్షిణ దేశపు రాణి ఆమె. ఆ ప్రాంతం నుండి వచ్చింది సొలొమోను దగ్గరికి. సొలొమోను దగ్గరికి ఆమె రావటానికి 2 కారణాలు. ఒకటి యెహోవా దేవుని గురించి వింది, 2 సొలొమోను కీర్తి గురించి ఉంది. ఈ 2 ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. స్తోత్రం. యెహోవా దేవుని గురించి విడిగా విని, సొలొమోను గురించి విడిగా విని, ఈ సబ్జెక్టు రెండిటికి ఏమీ సంబంధం లేదన్నట్టు కాదు, 2 కలిసి ఉన్నాయి. సొలొమోనుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయి, అతని గురించి అన్ని రాజ్యాలలో చెప్పుకుంటున్నారు. ఆయనకి అంత కీర్తి రావడానికి కారణం ఏంటంట, వాళ్ళ దేవుడు అంట. స్తోత్రం. ఆమేన్. సొలొమోనుకు కలిగిన కీర్తి, ఏమి కీర్తి కలిగింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29-30 వచనాలు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. సొలొమోనునకు దేవుడు చాలా ఇచ్చాడు. సొలొమోనుకి మంచి పేరు, మంచి ఖ్యాతి కలిగింది.
అది ఎంత పేరు అంటే అంత గొప్ప పేరు సొలొమోనుకి దేవుడిచ్చాడు. కారణం సొలొమోను తండ్రి దేవుని దగ్గర బ్రతికిన బ్రతుకు. స్తోత్రం. పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన ఒక బాధ్యత అది. మన బ్రతుకు కాలమంతా దేవుని దగ్గర ఒబ్బిడిగా, దేవుని దగ్గర అన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకుంటూ, అన్ని విషయాల్లో మనం సెట్రైట్ చేసుకుంటూ, మనం ఎవరిని దూషించకుండా, ఎవరి పాపములో పాలిభాగస్థులము కాకుండా, మన మట్టుకే మనము సరిచేసుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ మనము సరిచేసుకుంటే నడవగలిగితే, మనము నడిచిన నీతి ప్రవర్తనను బట్టి డబల్ పోర్షన్ బ్లెస్సింగ్, రెండింతల ఆశీర్వాదం మన బిడ్డలకి ఇస్తాడు. అప్పుడు మనకు పేరు ప్రతిష్ట వస్తాయి. ఆమేన్. అందుకన్నాడు సొలొమోనుకు దేవుడు చాలా ఇచ్చాడు. చదవండి ఆ 4వ అధ్యాయం 29-30 వచనాలు. దేవుడు జ్ఞానమును ఇచ్చాడు. సొలొమోనుకి ఏమి ఇచ్చాడు చెప్పండి? జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను రాజు అయినాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను రాజు అయ్యావు, బాగుందా? హ్యాపీగా ఉండవా? ఈ శుభ సంతోషంలో నేను నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని నీ దగ్గరకు వచ్చా, ఏం కావాలో కోరుక అన్నాడు. కానీ సొలొమోను అన్నాడు, అయ్యా ఈ రాజ్యమంతా నీ బిడ్డలు వీళ్ళందరూ, వీళ్ళ మీద రాజుగా నన్ను ఉంచావు, రాజయ్య అర్హత నాకు లేదయ్యా. ఈ బిడ్డలందరికీ న్యాయం చేయాలంటే నా జ్ఞానము సరిపోదు, నాకు నీ జ్ఞానము కావాలి. ఏం కావాలి? నాకు నీ జ్ఞానము కావాలి. అప్పుడు దేవుడు సొలొమోనుకు జ్ఞానమునిచ్చాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, ఆ జ్ఞానయుక్తముగా సొలొమోను కదిలాడు కాబట్టి సొలొమోనుకు కీర్తి వచ్చింది. సొలొమోనుకు జ్ఞానం అవసరమైంది. ఏ విషయంలో? రాజ్య పరిపాలన విషయంలో. సొలొమోను అడిగాడు, ఈ ప్రజలందరూ నీ ప్రజలు ప్రభువా, వీళ్ళకి న్యాయం చేయటం నా వల్ల కాదు, వీళ్ళకి పరిపాలించాలి, న్యాయం చేయాలంటే నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా. దేవుడు మురిసిపోయాడు. స్తోత్రం. ఇది వింది షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు రావటానికి తీర్మానం చేసుకుంది. చూడండి 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32-33 వచనాలు. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను, మరియు లెబానులో నుండు దేవదారు వృక్షమునే గాని గోడలలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అన్ని వాటినన్నిటిని గురించి అతడు వ్రాసాను. ఈ మాట మీకేమర్థమైంది? సొలొమోను గురించి చెప్తున్నాడు. ఈ వాక్యము సొలొమోనులో ఉన్న టాలెంట్ గురించి చెప్తున్నాడు. విడిగా చదువుకుందామా? అతడు దేని గురించి ఏం చెప్పాడు? 3000 సామెతలు చెప్పాడు. లోకంలో సామెతలు ఉన్నాయా? వేస్తాం కదా సామెతలు. సామెతలు వేయకుండా మాట్లాడిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ప్రతి మాటకి సామెత వేస్తారు. సామెతలు అనే ఒక గ్రంథం ఉంటుంది బైబిల్లో. ఆ సామెతలు 31 అధ్యాయాలు ఉంటే ఆ సామెతలన్నీ రాసింది సొలొమోనే. ఒక మాట చెప్తా, 2 తల్లులు ఒక బిడ్డను తీసుకొచ్చి రాజు దగ్గరకు వచ్చారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని 2 పోటీ పడుతున్నారు. రాజు దగ్గరకు వచ్చారు. ఇంకొంచెం లోతు చెప్పాలంటే, వాళ్ళు రాజు దగ్గరకు వచ్చారంటే అన్ని పంచాయతీలు అయిపోయినాయి. గ్రామంలో పంచాయతీ అయిపోయింది, పెద్దలు తీర్చలేకపోయారు, న్యాయాధిపతులు ఉంటారు వాళ్ళు తీర్చలేకపోయారు. వీళ్ళ కాకపోతే రాజ్యంలో అతిపెద్ద సమస్యగా అది తయారైతే అది రాజు దృష్టికి వచ్చింది. అప్పుడు సొలొమోను ఏమన్నాడు? వీళ్ళకిట్ట కాదురా అబ్బాయి, ఒక కత్తెత్తురండి అన్నాడు. కత్తెత్తుకొచ్చి ఆ బాబుని సగానికి నరుకుతా, చెరో సగం తీసుకున్నాను. అది మనోళ్ళు ఏం చెప్పారు? అది అక్బర్ బీర్బల్ కథ అని చెప్పారు. క్రీస్తు పూర్వం 950 ఆ సంవత్సరంలో జరిగిన సంఘటన అది ఎత్తి ఇంకొకళ్ళు చెప్తున్నారు. సొలొమోనులో ఇంత జ్ఞానం వచ్చింది అంటే సొలొమోను యొక్క టాలెంటు. 3000 సామెతలు, 1005 కీర్తనలు. కీర్తనలు అంటే పాటలు. 1005 పాటలు రాసినట్టు దేవుడి మీద. పురంధరదాస్ అని ఒక ఆయన ఉండేవాడు, మన భారతదేశానికి చెందిన ఆయనే. ఆయన నమ్ముకున్న దేవుని మీద పాటలు పాడటం మొదట ప్రారంభించాడంట మన భారతదేశంలో. పురంధరదాస్
సంగీతం పుట్టింది అక్కడ. ఆయన దేవునికి తన్మయం చెంది పాటల రూపంలో పాడుకోవటం మొదలైశారంట. అక్కడి నుంచి మొదలయ్యి కొంతమంది మారి, తర్వాత త్యాగరాజు కీర్తనలు అట్లా మారి, అన్నమయ్య కీర్తనలు మారి భక్తి సంబంధించిన కీర్తనలు వచ్చినాయి. 1005 కీర్తనలు సొలొమోను రచించాడు. 3000 సామెతలు సొలొమోను. ఈ 2 సొలొమోనుకున్న టాలెంట్. ఇంకోటి ఏం చెప్పాడు చెప్పండి? లెబనోనులో ఉన్న దేవదారు వృక్షము గురించి, అంటే దేవదారు మొక్క, దేవదారు చెట్టు గురించి చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పండి? గోడలో మొలిచే హిసోపు మొక్కను గురించి చెప్పాడు. ఇంకా దేని గురించి అండి? చెట్లన్నిటి గురించి చెప్పాడు. అంటే సొలొమోను చెప్పాడంటే ఆయన చెప్పాడు కాబట్టి సక్సెస్ అని కాదు. ఆయన చెప్పాడు అంటే ఆ రోజుల్లో ఉన్న జ్ఞానులందరూ, ఆ రోజుల్లో ఉన్న చదువుకున్న స్కాలర్స్ అందరూ దానికి ఆమోదం చెప్పాలి. స్తోత్రం. ప్రయోగాత్మకంగా దాని మీద ప్రయోగం చేసి దాని గురించి చెప్పాడు. హిసోపు మొక్కను గురించి చెప్పాడంటే ఏం చెప్పాడు అని లోపలికి వెళ్తే అది ఏ కుటుంబానికి చెందిన మొక్క, అట్లా విడమరిచి చెప్పాడు. ఇది పలానా కుటుంబానికి చెందిన మొక్క, ఇది తల్లివేరు లేదా గుబురు వేరు, ఇలాంటి ఆ మొక్కల గురించి స్టడీ చేసి, అంటే బోటనీలో ఆయన స్కాలర్. ఆమెన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. హిసోపు మొక్క గురించి చెప్పాడంటే ఏదో చెప్పాడు అనుకోమాకండి. హిసోపు మొక్క అనేది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దాని జాతి ఏంది, దాని కుటుంబం ఏంది, ఏమండి అలాగ బోటనీలు మనం చదువుతుంటే మొక్కల గురించి వివరంగా ఉంటుంది. అలా ఆ హిసోపు మొక్క గురించి, దేవదారు మ్రాను గురించి, ఇలా అన్ని మొక్కల గురించి చెప్పాడు. అంటే బోటనీలో PhD చేశాడు. స్తోత్రం. రెండవది జంతువుల గురించి చెప్పాడు. జంతువులు, పక్షులు, జలచరములు, ప్రాకు జంతువులు. ప్రాకు జంతువులు ఏంటి? పాములు అనుకోండి, రకరకాల పాకుతాయి. వీటన్నిటి గురించి చెప్పాడు. చెప్పాడంటే ఏం చెప్పాడు? కథ చెప్పాడా? అట్లా చదివితే మీకు అర్థం కాదు వాక్యం. జంతువులన్నిటి గురించి చెప్పాడు. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ ఆడేందో పరిగెడతాడు, ఆ గుంటలో దాగుతాడు, ఆ పురుగు తింటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఏంది వీడికి పిచ్చా అనిపించింది మనకి. కానీ ఏంటంటే అందులో ఏ మెడిసిన్ ఉందో, అందులో ఏ ప్రమాదకరం ఉందో, దానికి ఏ మందు కనిపెట్టాలో ఒక మనిషిని ముందు నిలబెట్టి ప్రపంచంలో ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి జంతువులన్నిటి గురించి చెప్పాడంటే జువాలజీలో PhD చేశాడు, బోటనీలో PhD చేశాడు. అంత పెద్ద స్కాలర్ అండి సొలొమోను. ఊరికి వచ్చింది అనుకున్నారు శాబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి. శాబాదేశపు రాణి మహాజ్ఞాని అండి, మహాజ్ఞానవంతురాలని. అన్ని విషయాల్లో ప్రవీణురాలై గూఢార్థంగా ఆయన ప్రశ్నించింది. వాటన్నిటికీ నిమ్మలంగా అన్నాడు. నేనే పెద్ద స్కాలర్ అనుకుంటే నన్ను మించిన లేకుండా నువ్వు అందామే. అంటే ఆయన దృష్టి నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాడు ప్రియులారా, చదువుకునేటప్పుడు వినండి, చదువుకున్నాడు ప్రియులారా, చదువు మీదే దృష్టి ఆయనకి. సడన్గా దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు, జ్ఞానం బట్టి ఇదంతా వచ్చేసింది అని భ్రమ చెందమాకండి. ఆయన అడిగింది కేవలం రాజ్య పరిపాలనలో జ్ఞానం మాత్రమే. రాజ్య పరిపాలన జ్ఞానము అంటే సమన్యాయము చేయటానికి జ్ఞానమే. రాజ్య పరిపాలన ఎలా చేయాలో తండ్రి అయిన దావీదును చూసి నేర్చుకున్నాడు. అక్కడ రాజ్యములు అన్ని విద్యలు ఉంటాయి. మోషే ఐగుప్తీల సకల విద్యల యందు ప్రవీణుడయ్యాడు. అంటే ఒక రాజ్య సంస్థానం ఉందంటే ఆ సంస్థానంలో అనేక విద్యాలయాలు ఉంటాయి. రాజకుమారులు మాత్రమే అక్కడ చదువుకుంటారు, వేరే వాళ్ళకి ఎంట్రీ ఉండదు. రాజకుమారులు, రాజు దాయాదులు వీళ్ళందరూ చదువుకుంటారు. ఏమేమి ఉంటాయి? అన్ని రంగాలు ఉంటాయి. సొలొమోను రాజు అవ్వక ముందే ఆయన వయసుకు తగ్గట్టుగా ఆయన పరిమళించాడు. పువ్వు పుట్టగానే పరిమళించిందన్న సామెత ప్రకారము బాల్య దశలో ఏమి చదువుకోవాలో అది చదువుకున్నాడు. బాల్య దశలో ఏ విద్యలు అభ్యసించాలో ఆ విద్యలు అభ్యసించాడు. స్కాలర్స్గా అన్నింట్లోనూ PhD చేశాడు. ఆమెన్. మరి మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేయండి. మన బిడ్డలు ఏం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఏదో ఇలా నమ్మక ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టుగా నడిస్తే చాలే అని సరిపెట్టుకున్నాం. బిడ్డలను మనము చైతన్యవంతులు చేయట్లా. ఎందుకు రాలా మార్కులు? కర్ర తీసుకుని కొడతాం. ఏమి అన్ని ఇస్తున్నాగా, ఏమి అన్ని పెడుతున్నాగా, ఎందుకు రాలా? అట్లా కాదమ్మా. బైబిల్లో భక్తులు ఉన్నారు. వీళ్ళు కేవలం దేవుడు అనే కాదు, వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు.
నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. మనము చేయాల్సింది మనం చేయాలి. దేవుని దయ మన మీదకి రావాలి. పోయిన వారం ఏం తెలుసుకున్నామంటే అసలు సొలొమోను అనే ఆయన ఎలా పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ వారము దేవుడు మనకేం చెప్పాడంటే సొలొమోనుకు అంత కీర్తి రావటానికి గల కారణం ఏంటి, ఆయనకి ఏ విషయాల్లో కీర్తి వచ్చింది, ఆయన ఎలా అంత కీర్తి సంపాదించాడు అన్న విషయాన్ని చెప్పాడు. ఆయన ఎవరోనండి మనకెందుకు అనుకోమాకండి. సొలొమోను ప్లేస్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఒకప్పుడు సొలొమోను బతికున్నాడు, ఇప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఆయన దేవుని నమ్ముకున్నట్టే నువ్వు దేవుని నమ్ముకున్నావు. సొలొమోనుకేమో అంత పేరు వచ్చింది, నీకేమో ఇంత చెడ్డ పేరు ఉంది. ఈ వాక్యాన్ని చెబుతూ నీ ముందుకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి అయినా ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించే దాని మీద దృష్టి పెట్టు. సొలొమోనులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పవిత్రంగా ఉన్నాడు, 2 బాల్య దశ నుండి ఆయన ముందుకొచ్చిన ప్రతి విషయాన్ని అవపోషణ పెట్టాడు. ఒకే ఒక్క వాక్యం చెప్తుంది, ఆయన బోటనీలో PhD చేశాడు, ఆయన జువాలజీలో PhD చేశాడు. బోటనీలో PhD చేసిన ఒక టైప్ ఆఫ్ కుటుంబ వృక్షాల మీద చేయొచ్చేమో కానీ అన్ని కుటుంబాలకు సంబంధించి వృక్షాల గురించి PhD చేయటం అంటే అది అసాధ్యం. కానీ అన్నిటిలో ఆయన PhD చేశాడు. అలా ఆయన సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నువ్వు చదువుతున్న చదువేంది, నువ్వు చదువుతున్న క్లాస్ ఏంటి, ఆ క్లాసులో టాప్లో ఉండటానికి నీ కృషి ఏంటి, టాప్లో నిలబడగలుగుతున్నావా లేక పట్టించుకోవట్లేదా, ఏమోలే ఎట్టగట్లే అని. నీ బిడ్డలు ఎలా చదువుతున్నారు, నీ బిడ్డల యొక్క స్కోర్ ఎలా పెరగాలి. వాళ్ళు చదవలేకపోతే వాళ్ళని శిక్షించటమో దండించటమో కాదు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి, నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, అంత డౌట్ లేదు అందులో. ఇది ఈరోజు దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. సొలొమోను అనేటువంటి ఆయన ముందు దేవుని జ్ఞానం అడిగాడు, అందుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రాజ్యంలో వచ్చే ప్రతి సమస్యను అవలేలగా ఆయన జయించాడు. 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రాశాడు. బోటనీలో అన్ని మొక్కల గురించి చెప్పాడు, అన్ని జంతువులు, పక్షులు, జలచరములు, ప్రాకు పురుగులు, వాటన్నిటి గురించి ప్రయోగాలు చేశాడు. ఇది సొలొమోను గురించినటువంటి కీర్తి.